ఓం శ్రీ సాయినాథాయ నమః. పెండ్లి వారితో కలిసి బాబా షిరిడీకి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనే గ్రామం ఒకటి ఉంది. అచ్చట ఒక ధనిక మహమ్మదీయుడు ఉన్నాడు. అతని పేరు చాంద్ పాటిల్. ఔరంగాబాద్ పోవచుండగా అతని గుర్రం ఒకటి తప్పిపోయింది. 2 మాసాలు వెతికాడు, కానీ దొరకలేదు. నిరాశ చెందాడు. భుజం మీద జీను వేసుకుని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామానికి వెళ్ళాడు. సుమారు ఒక 9 మైళ్ళు నడిచి అతను ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చి అక్కడ ఉన్న ఒక వింత పురుషుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. మామిడి చెట్టు నీడలో ఉన్న ఆ వింత పురుషుడు తలపై టోపీ, పొడగైన చొక్కా ధరించి ఉన్నాడు. చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. దారి వెంట పోవు చాందు పాటిల్ను చూచి అతన్ని పిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి తీసుకోమని అన్నాడు. అతను చాందుబాయిని జీన్ గురించి ప్రశ్నించాడు. అది తాను పోగొట్టుకొనిన గుర్రముదని చాంద్ బదులిచ్చాడు. ఆ దగ్గరలో ఉన్న కాలువ పక్కన వెతుకు అని ఆ ఫకీర్ చెప్పాడు. అతడు అచటికి పోయి గడ్డి మేయుచున్న గుర్రాన్ని చూచి మిక్కిలి ఆశ్చర్యపోయాడు. ఈ ఫకీర్ సాధారణ మనుషుడు కాదు, గొప్ప ఔలియా అని అతడు మనసులో అనుకున్నాడు. గుర్రాన్ని తీసుకొని ఫకీర్ వద్దకు వచ్చాడు. చిలుము తయారుగా ఉంది. చిలుమును వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీర్ సటకాను భూమిలోకి గొచ్చగా నిప్పు వచ్చెను. మరల అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. ఫకీర్ గుడ్డ ముక్కను ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. ఆ విధముగా సిద్ధమైన చిలుమును ఆ ఫకీర్ తాను పీల్చి తరువాత చాంద్ పాటిల్కి అందించాడు. ఇదంతయు చూచి చాంద్ పాటిల్ ఆశ్చర్యచకితుడయ్యాడు. ఫకీర్ను తన గృహమునకు రమ్మని ఆహ్వానించాడు. ఆ మరుసటి దినమే ఫకీర్ పాటిల్ ఇంటికి పోయి అచ్చట కొంతకాలము ఉన్నాడు. ఆ పాటిల్ గ్రామమునకు మునుసబ్. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురిది షిరిడి గ్రామము. అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకొని పాటిల్ షిరిడీకు ప్రయాణమయ్యాడు. పెండ్లి వారితో కలిసి ఫకీర్ కూడా బయలుదేరాడు. ఎట్టి చిక్కులు లేకుండా వివాహము జరిగిపోయింది. ఆ విధముగా సాయిబాబా షిరిడీకి చాందుబాయి పాటిల్ యొక్క కళ్యాణ నిమిత్తము, లోక కళ్యాణం కోసము షిరిడీలో అడుగుపెట్టాడు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. షిరిడిలో వెలసిన సద్గురు సాయిరా, హాయిగా నిదురించు సాయిరామా, సాయి శ్యామా. సాయిరామా, సాయి శ్యామా. కనుల నిండా నీ వేలే, మనసు నిండా నీ వేలే. షిరిడిలో వెలసిన సద్గురు సాయిరా, హాయిగా నిదురించు సాయిరామా, సాయి శ్యామా. సాయిరామా, సాయి శ్యామా.
ఆపదలు బాపేటి అనాథనాథుడా సుఖముగా శయనించు సాయి రామా సాయి శ్యామా సాయి రామా సాయి శ్యామా సాయి రామా సాయి శ్యామా